తుఫాను తీరం దాటేసింది. ముందు అనుకున్నటువంటి అంత తీవ్రత కొంతమేర తగ్గిందనాల. రాత్రి అయితే నరసాపురం దగ్గర తీరం దాటింది. మచిలీపట్నం కాకినాడ మధ్యలో అనుకున్నటువంటిదే నరసాపురం దగ్గర తీరం దాటింది. ఆ తీరం దాటేటటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి గాలులు, అట్లాగే కుండపోత వర్షాలు రాష్ట్రం అంతటా కురిసినాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా కురిసినాయి. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎక్కడికక్కడ అందరూ కూడా వాహనాలు పక్కన పార్క్ చేసేసి పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం 8 గంటల నుంచి అమల్లోకి తీసుకొచ్చేశారు. తద్వారా హైవే మీద వాహనాలు ఎక్కడికక్కడ ఆపేశారు. గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ క్యాంపైన్ కాన్సెప్ట్తో పబ్లిక్ కూడా ఎవరికి వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు. ఇంట్లో కావాల్సినటువంటి సంభారాలు అవి రెడీ చేసి కూర్చున్నారు. అట్ ద సేమ్ టైం వర్షం వస్తే ఎట్లాగ చూడాలి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. టోటల్గా చూస్తే కుండపోత వర్షాలతో ఏదంటే అల్పపీడనం వాయువు